చీకటి రాత్రి అమావాస్య దట్టమైన దండకారణ్యం మధ్యలో దారి తప్పిపోయిన ముగ్గురు స్నేహితులు నడుస్తున్నారు. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ రాము, భీము, సోము అడుగుల చప్పుడు. రాము ఎప్పుడూ తన తెలివితేటలతో అందరినీ కాపాడే నాయకుడు చేతిలో పనిచేయని టార్చ్ లైట్ పట్టుకుని దారి వెతుకుతున్నాడు. భీము కండల వీరుడు, ధైర్యశాలి, కాని కాస్త అతి విశ్వాసమెక్కువ. ఇక సోము లావుగా, బద్ధకంగా ఉండి సోముకు భయమెక్కువ, ఆకలి ఇంకా ఎక్కువ. ప్రాణాలు పోయే పరిస్థితిలో కూడా వాడి నోరు ఆడుతూనే ఉంటుంది. అరే సోము, ఇక్కడ మనం అడవిలో దారి తప్పి క్రూర మృగాలకు బలి అవుతామేమో అని నేను భయంతో చస్తుంటే నువ్వా మిక్స్చర్ నమలడం ఆపవా? ఆ సౌండ్కి ఏ పూలో సింహమో వస్తుందిరా బాబూ. ఏంట్రా రాము అలా అంటావ్? భయం వేస్తే నా కడుపులో ఎలుకలు కరిగెడతాయి. వాటిని శాంతపరచాలంటే ఈ మాత్రం కారప్పూస పడాల్సిందే. అయినా ఈ భీముగాడున్నాడుగా, సింహం వచ్చినా వాడి కండలు చూసి పారిపోద్ది. అఫ్కోర్స్ ఈ భీముగాడి పిడికిలి దెబ్బరుచి చూస్తే అడవి పంది అయినా ఫ్లైట్ ఎక్కి అమెరికా పారిపోవాల్సిందే. ఎవడొస్తాడో రానిరా చూసుకుందాం. ముందు ఆ వానదేవుల నుంచి తప్పించుకోరా కండల వీరుడా. అదుగో అక్కడో పాడుబడిన భవనం కనిపిస్తుంది, పదండి పరిగెత్తండి. ముగ్గురూ వానలో తడుస్తూ పరిగెత్తి రాళ్ల ముళ్ల మధ్య ఉన్న ఒక పురాతనమైన పాడుబడిన బంగ్లాను చేరుకున్నారు. అది 100 ఏళ్ల నాటి పాడుబడిన జమీందారు కోటలా ఉంది. గోడలన్నీ నాచుపట్టి ఉన్నాయి. అబ్బా, ఎంతుందరా ఈ తలుపు బరువు! వాళ్లు లోపలికి వెళ్లగానే ఆ విశాలమైన హాలులో గబ్బిలాలెగురుతున్నాయి. మూలల్లో సాలీడు గూళ్ళు, తలలు లేని పురాతన విగ్రహాలు ఉన్నాయి. వాతావరణం గగుర్పాటుగా ఉంది. అరే, గాలికి తలుపు వేసుకుందేమో అనుకున్నా, కాని తాళం పడిన సౌండొచ్చింది. తప్పుకోరాము, నా భుజం దెబ్బతో ఈ తలుపు బత్తలు కొడతా. అమ్మా, నా భుజం, తలుపు పగల్లేదు కాని నా ఎముకలు పగిలేలా ఉన్నాయి. ఇది మామూలు చెక్క కాదురా. వాన పడుతోంది కదా రాము, బయట చల్లగా, లోపల చీకటిగా. ఈ టైంలో ఆనియన్ పకోడీ ఉంటే ఎంత బాగుండు. ప్రస్తుతానికి ఈ చిప్స్తో సరిపెట్టుకుంటున్నా. ఒరే రాక్షసుడా, ఇక్కడ మనం చిక్కుకుపోయాం, ప్రాణాల మీదకొచ్చింది. నీకు పకోడీలు కావాలా? ముందు ఇక్కడ్నుంచి బయటపడే దారి వెతకాలి. నా వెనకే రండి. ఆ ముగ్గురూ చీకటి కారిడార్లో నడుస్తున్నారు. రాము ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుతురులో ఆ గోడల మీద ఉన్న పాతకాలపు పెయింటింగ్స్ వారివైపే చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. హఠాత్తుగా వాతావరణం మంచులా చల్లబడిపోయింది. వారి ఊపిరి పొగలా బయటకొస్తోంది. వచ్చారా? నాకు ఆకలిగా ఉంది. ఒరే, ఎవడ్రావాడు ఆకలి అంటున్నాడు? పాపం, వాడిక్కూడా నాకంటే ఎక్కువ ఆకలిగా ఉన్నట్టుంది. తీసుకో బ్రో. ఏ బ్రాండ్ చిప్స్ ఇష్టమో చెప్పలేదు. టొమాటో ఫ్లేవరా, క్రీమ్ అండ్ ఆనియనా? నోరు మూసుకోరా, అది మనిషి కాదు, దెయ్యం. పరిగెత్తండి. ముగ్గురూ ఒక పాత కిచెన్ లాంటి గదిలోకి పరిగెట్టారు. గది నిండా పగిలిపోయిన కుండలు, బూజు పట్టిన జాడీలు ఉన్నాయి. రాము తలుపు మూసి గడియపెట్టాడు. భీము భయంతో చెమటలు కక్కుతున్నాడు. రాము, పైన ఎవరో నడుస్తున్నారా? అడుగులు చాలా బరువుగా ఉన్నాయి. నా కండలు చూసి కూడా భయపడట్లేదు ఈ దెయ్యం. ఒరే, ఇది 100 ఏళ్ల నాటి ఆవకాయ జాడీలా. అబ్బా, వాసన అదుర్స్. వేలితో రుచి చూస్తూ కరెక్ట్గా ఊరిందిరా. సోము ఆవకాయ రుచి చూస్తుండగా పైకప్పు నుంచి నెమ్మదిగా ఎర్రటి ద్రవం ఆ జాడీలో పడుతోంది. ట్రిప్ ట్రిప్ ట్రిప్. అరే, కాస్త ఉప్పు తగ్గింది కాని ఈ కొత్త టేస్ట్ భలే ఉందిరా. ఏంటిది? సోము, పైకి చూడురా. ముగ్గురు పైకి చూశారు. సీలింగ్కి అతుక్కుని ఒక భయంకరమైన ఆకారం తలకిందులుగా వేలాడుతోంది. చిరిగిపోయిన తెల్ల చీర, వెనక్కి తిరిగిన పాదాలు, రాలిపోయిన జుట్టు, సగం మాడిపోయిన ముఖం. దాని నోటి నుంచి రక్తం కారుతూ సోము ఆవకాయ జాడీలో పడుతోంది.